షాకింగ్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా షాకింగ్ న్యూస్. అసలు అది చదువుతుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోయింది. నిజంగా అంటే ఫారెన్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరి నెత్తిన పెద్ద బండరాయి పడ్డది. ఇప్పుడు ఈ రూలు సడెన్‌గా వచ్చింది. నేను ఒక్కసారే చూసి షాక్ అయిపోయా. కానీ మొత్తం రీసెర్చ్ చేయటానికి మాక్సిమం ట్రై చేశా. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. యూఎస్ఏఎస్ వాళ్ళొచ్చేసి ఒక కొత్త రూల్ పాస్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారు. యూఎస్సిఐఎస్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారు. అది ఏంటయ్యా అంటే, ఎవరైనా సరే ఇక నుంచి గ్రీన్ కార్డ్స్ గనక అప్లై చేసుకోవాలి అంటే, మీరు మీ బ్యాక్ హోమ్ అంటే ఏ కంట్రీ నుంచి అయితే మీరు ఒరిజినల్‌గా ఉంటారో ఇండియా నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచి అంట వస్తారు కదా అందరూ. ఈ టెంపరరీ వీసా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే కౌన్సిలర్ ప్రాసెసింగ్ ద్వారా చేసుకోవాలి. ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు లీవ్ యునైటెడ్ స్టేట్స్, గో బ్యాక్ టు యువర్ కంట్రీ, స్టే దేర్ అండ్ అప్లై ఫర్ ది అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన యాక్చువల్గా డిహెచ్ఎస్ ఎక్స్‌పోస్ట్‌లో ఏం మెన్షన్ చేశారంటే, అన్ ఏలియన్ హూ ఈస్ ఇన్ ది యుఎస్ టెంపరరీ అండ్ వాంట్స్ ఎ గ్రీన్ కార్డ్ మస్ట్ రిటర్న్ టు దేర్ హోమ్ కంట్రీ టు అప్లై. సో ద ఎరా ఆఫ్ అబ్యూజింగ్ అవర్ నేషన్స్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఈస్ ఓవర్. ఓకే, ఇది యాక్చువల్గా ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేసింది. సేమ్ ఆల్మోస్ట్ యూఎస్సిఐఎస్ వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో కూడా మెన్షన్ చేశారు. నాకు దొరికిన వీలైనన్ని స్క్రీన్ షాట్లు పెడతా. యాక్చువల్ మెయిన్ యూఎస్సిఐఎస్ వాళ్ళది వచ్చేసి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విల్ గ్రాంట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చూస్తే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ టుడే అనౌన్స్డ్ ఎ న్యూ పాలసీ మెమో రిటైనింగ్ ద ఫ్యాక్ట్ ద కన్సిస్టెంట్ విత్ లాంగ్ స్టాండింగ్ ఇమిగ్రేషన్ లా అండ్ ఇమిగ్రేషన్ కోర్ట్ డెసిషన్స్. ఏలియన్స్ సీకింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ మస్ట్ డూ సో through consular processing via the Department of State outside the country. ఓకే, సో ఇంకా లింక్ పెడతాను, మీరు కింద చదువుకోండి. నేను రీసెర్చ్ చేసిందంతా చెప్తా. ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారా, సో ఎటువంటి గ్రీన్ కార్డ్ అయినా సరే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇండియాకి. అంటే జనరల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి లూప్ హోల్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లూప్ హోల్ ఏంటి అంటే, H1B వీసా మీద అమెరికా వస్తారు. అది ఏంటంటే టెంపరరీ వీసా, 3 years + 3 years 6 years ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. కానీ ఈ I-140 రూల్ అనేది ఒకటి ఉంది కదా, దాంతో అందరూ ఏంటంటే ఇంకా అమెరికాలోనే ఉండిపోతున్నారు, గ్రీన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు, సిటిజన్లు అయిపోతున్నారు. సో ఇది ఒక లూప్ హోల్ లాగా వాడుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు పోస్ట్లలో ఎక్స్‌పోస్ట్‌లో వాటిలో మెన్షన్ చేసింది కూడా అదే అనమాట. అంటే ఈ రూట్‌ని ఇమిగ్రేషన్ సిస్టమ్‌ని ఈ రూట్ ద్వారా వాడేస్తున్నారు అని. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే, వాళ్ళు అనుకున్నది ఈ పర్టికులర్ రూట్ ఒక్కసారి కనుక మన కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే ఇండియా వెళ్ళి అప్లై చేసుకొని రావాలి అంటే, ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆబ్వియస్లీ వన్స్ అమెరికా వదిలేసి వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఇది అప్లికేషన్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళది ఇమీడియట్గా ఆపేస్తారా అంటే, ప్రస్తుతానికి ఏం తెలియదండి. దీని జస్ట్ వాళ్ళు ఒక మెమో అయితే ఇచ్చారు. న్యూస్ ఎక్కడ పడితే అక్కడ సర్క్యులేట్ అవుతుంది. కానీ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు. కానీ ఇప్పటి వరకు అప్లై చేస్తున్న వాళ్ళ అప్లికేషన్స్ మరి వాళ్ళు అప్రూవ్ చేస్తారా చేయరా తెలియదు. కానీ ఏంటంటే, మెయిన్ అసలు ప్రాసెస్ ఏంటంటే, మీరు H1 అప్లై చేసుకున్న తర్వాత I-140 తోటి మీరు ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ ఉంటుంటారు కదా. ఎప్పుడైతే మీ ప్రియారిటీ డేట్ కరెంట్ అవుతుందో అప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారం, ఒకవేళ మీకు ఫైనల్ యాక్షన్ డేట్సా లేకపోతే ఈ 2 రకాలు ఉన్నాయి కదా, మీకు ఫైనల్ యాక్షన్ డేట్స్ ఒకటని, ఫైలింగ్ డేట్స్ ఒకటని. అప్పుడున్న యూఎస్సిఐఎస్ రూల్ ప్రకారం కనుక మీరు ఫైలింగ్ డేట్లో అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు I-485 అప్లై చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ మాత్రం మీరు మళ్ళీ ఇండియా వెళ్ళి చేసుకొని రావాలి. అంటే మీరు I-485 అప్లై చేసుకొని వన్స్ అది అప్రూవ్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు మళ్ళీ ఇండియా వెళ్ళాలని నేను అనుకుంటున్నా. లేదు అంటే ఒక్కసారి మీకు ప్రియారిటీ డేట్ కనుక కరెంట్ అయినప్పుడు ఆ పర్టికులర్ మంత్లో మీరు ఫైలింగ్ డేట్ చేసుకోవాలా, ఫైనల్ యాక్షన్ డేట్స్ చేసుకోవాలా అనే రూల్ ప్రకారం ఇక మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఇండియా వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా మీ I-485 అప్లై చేసుకొని మీరు ఆ ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది I-485 అప్లై చేయగానే తెల్లారి పొద్దున్నే ఇస్తారా? ఇవ్వరు కదా.
1 మంత్ పట్టొచ్చు, 2 మంత్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, 4 మంత్స్ పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు. మరి ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి? అంటే జాబు, ఆ ఇల్లు అన్నీ వదిలేసుకొని, అన్నీ అమ్మేసుకొని ఇండియా ఎళ్లి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఎళ్ళిన తర్వాత పోనీ దీనికి ఏదైనా ఒక ప్రాసెస్ ఉంది. మీరు ఇండియా ఎళ్లి అప్లై చేసుకోండి. ఓ 15 డేస్‌లో ఇచ్చేస్తాము అంటే, మనం హాలిడే లాగా ఎళ్ళేసి అప్లై చేసుకొని వచ్చేస్తారు అందరూ. కానీ ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఇది కూడా చాలా క్లారిటీగా చెప్పారు చూడండి. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే వాళ్ళు ఇస్తానన్న గ్యారంటీ చెప్పట్లేదు. ఎక్స్ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఏదన్నా కంపల్సరీ అయితేనే ఇస్తాము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్ సిటిజన్‌ని పెళ్లి చేసుకున్నారనుకోండి. మేబీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే కంపల్సరీ ఆ సిటిజన్‌ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ దగ్గరే పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఏంటి? ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం I-140లు, పర్మ్ లేబర్ సర్టిఫికేషన్స్ 20 సంవత్సరాల క్రితం అప్లై చేసిన దాంతోటి ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో మిమ్మల్ని పర్మనెంట్‌గా నేను ఈ అతను ఉంచుకుంటాను అని అన్నాడు ఆ కంపెనీ. అసలు ఇప్పుడు కంపెనీలు ఉన్నాయా? లెవ్వా? ఇదంతా కూడా పెద్ద గందరగోళమే. పోనీ ఆ బేసిస్ మీద గ్రీన్ కార్డ్ వచ్చినా సరే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళకి పెద్ద తలనొప్పి అయిపోయిందనమాట. అప్పుడెప్పుడో ఉన్న లేబర్ కండిషన్ సర్టిఫికేట్, పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అదంతా ఇప్పుడు మ్యాచ్ అవుతదా? అవ్వదా? సో ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకుందామని ఎవరన్నా సిటిజన్‌ని పెళ్లి చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా మళ్ళీ ఇండియా ఎళ్లి అప్లై చేసుకొని రావాలి. ఇది పెద్ద అసలు ఎంత పెద్ద షాకింగ్ అంటే ఇప్పుడు ఇల్లులు కొనుక్కొని సెటిల్ అయిపోయి H-1B వాళ్ళు, ఓపీటీ వాళ్ళు కూడా ఇల్లులు కొన్నారు చాలామంది. స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఇల్లులు కొన్నారు చాలామంది. తర్వాత ఇది H-1B వాళ్ళు ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయారు చాలామంది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రానప్పుడు ఎందుకుంటారు అక్కడ అమెరికాలో మరి? ఉండాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపు లైఫ్ ఎట్లుంటుందో తెలియదు కదా! ఇప్పుడు H-1B మీద ఉండి, ఇప్పుడు లే ఆఫ్‌లు అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్‌లు వస్తాయో రావో తెలీదు. ఇప్పుడు ఇంకా అసలు గ్రీన్ కార్డ్ రాదు అన్నప్పుడు ఇంకా ఎవరుంటారు? మెయిన్ ప్రాబ్లమ్ వాళ్ళు ఏంటంటే ఇంక ఇమిగ్రేషన్ కట్ చేయాలి అంటే ఈ లూప్ హోల్ కట్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యారో ఏమో నాకు తెలియదులే కానీ ఇది మాత్రం హానెస్ట్లీ షాకింగ్ న్యూస్. ప్రస్తుతానికి ఇప్పుడున్న న్యూస్ ప్రకారం న్యూస్ పేపర్లో రాసిన దాని ప్రకారం H1 కానీ, O1 కానీ, L1 కానీ ఎవరైనా సరే ఆ పర్టిక్యులర్ గ్రీన్ కార్డ్కి ఎవరెవరైతే ఎలిజిబుల్ అవుతారో అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా సంగతి పక్కన పెట్టేస్తే మీరు అప్లై చేయాలి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే ఓన్లీ కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే మీ కంట్రీలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకేలో పుట్టిన ఇండియన్స్ యూఎస్లో ఉన్నారనుకోండి, యూకే వచ్చి అప్లై చేసుకోవాలి. లేకపోతే ఇంకా వేరే ఏ దేశమైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకోటి ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే మీ దేశానికి వెళ్ళండి, అప్లై చేసుకోండి. ఒక్కసారి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అప్లై చేస్తాం, ఓకే రూల్ ప్రకారం అప్లై చేసినా అసలు వస్తుందా? కౌన్సిలర్ ప్రాసెసింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈలోపు డేటా అంతా గ్యాదర్ చేస్తున్నారు కదా, ఇక్కడ డియూఐలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉన్నాయా, వీసా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, సో ఏమో చాలా ఉన్నాయండి. వీటన్నిటికీ ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఏ ఒక్క క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్లో ఏంటంటే ఎవ్వరు కూడా ఇండియా వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే వెళ్తే వస్తామో రామో అని. యుఎస్లో ఉన్నంత కాలం సేఫ్ అనమాట. ఒక్కసారి యుఎస్ దాటామంటే ఖతం అయిపోయింది. ఇంకా మళ్ళీ వస్తామా రామా గ్యారంటీ లేదు, అట్లా రారని గ్యారంటీ కూడా లేదు. కానీ అసలు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి అయితే కరెక్ట్గా అయితే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ చూస్తే నాన్ ఇమిగ్రెంట్స్ లైక్ స్టూడెంట్స్, టెంపరరీ వర్కర్స్ ఆర్ పీపుల్ ఆన్ టూరిస్ట్ వీసాస్ కమ్ టు ది యుఎస్ ఫర్ ఎ షార్ట్ టైమ్ and for a specific purpose. Our system is designed for them to leave when their visit is over. Their visit should not function as the first step in a green card process. సో చూసారు కదా, మెయిన్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నారు, ఏదో ఒక రకంగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నారు, ఇక్కడే ఉండిపోతున్నారు. సో మెయిన్ వాళ్ళ ప్రాబ్లం అదనమాట. సో దానికని చెప్పేసి ఈ రూల్ అయితే పెట్టారు. సో ఇది మాత్రం అన్ని వీసాల వాళ్ళకి అంటే స్టూడెంట్లు అని ఎందుకంటే మెన్షన్ చేస్తారంటే వాళ్ళు తావటము, ఎవరో ఒకరిని సిటిజన్స్ని పెళ్లి చేసుకోవటము. సో మొత్తానికి ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఇండియా వెళ్ళి అప్లై చేసుకొని రావాలన్నమాట. సో సింపుల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఇస్తాము అని అన్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ కన్సల్టెన్సీ బేస్డ్ I-140 ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ రావడం కష్టమే. అన్లెస్ అంటే లేదన్నా పెద్ద కంపెనీలలో ఉండి గ్రీన్ కార్డులు అప్లై చేస్తే ఓకే. కానీ ఇక గ్రీన్ కార్డు కళ మాత్రం ఖచ్చితంగా చెదిరిపోయిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. యాక్చువల్గా నిజంగా షాకింగ్ రూల్ అనిపిస్తుంది ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ హ్యావ్ గుడ్ డే.